Good afternoon, viewers. This is Ratna English channel. I am Ratna Kumari. Today we will learn articles. నౌన్స్ యొక్క గుణాన్ని తెలియజేసేవే అడ్జెక్టివ్స్ లాగానే ఆర్టికల్స్ అనేవి నౌన్స్ని డినోట్ చేస్తుంది. వాట్ ఆర్ ఆర్టికల్స్ ఏ యా ది, దీస్ ఆర్ ఆర్టికల్స్. దీన్ని ది అంటామా దా అని అంటామా? ది అనేది ఏ సిచ్యువేషన్లో అంటాము, ఏ సెంటెన్స్ ఫార్మేషన్ అప్పుడు దా అని పలుకుతాము అనేది ఇప్పుడు క్లియర్గా మనం తెలుసుకుందాము. ఈ దాన్ని ఎప్పుడు పలకాలి అంటే దాన్ని కాన్సోనట్, ఒక వర్డ్ ముందు ఆ వర్డ్ అనేది దాని యొక్క ప్రొనౌన్సియేషన్ అనేది కాన్సోనట్ సౌండ్ ఉంటే దాన్ని దా అని పలకాలి. లేకపోతే ఒక వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ అనేది వొవెల్ సౌండ్ అనేది వస్తే ఆ నౌన్కి బదులు ది అని పలకాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ద మౌంట్ ఎవరెస్ట్ అంటామా, ది మౌంట్ ఎవరెస్ట్ అంటామా? ఇక్కడ వచ్చేసరికి మౌంట్ అనగానే ఇది కాన్సనెంట్ సౌండ్ అనేది పలుకుతుంది కాబట్టి ఇక్కడ ద మౌంట్ ఎవరెస్ట్ అంటారు. ఇక్కడ వచ్చేసరికి ది ఎవరెస్ట్ అంటాం. ఈ వాక్యం వచ్చేసరికి ఇక్కడ ఎవరెస్ట్ అనేది ఏ అనేది వొవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి దీన్ని ది ఎవరెస్ట్ అని అంటాము. అలాగే already you know how many types of articles there are two kinds of articles. First one is indefinitive articles and second one is definitive articles. Indefinitive articles కింద ఏ అండ్ యాన్ అనేవి వస్తాయి. డెఫినేటివ్ ఆర్టికల్స్ కింద దా అని యూజ్ చేస్తాము. ఇండెఫినేటివ్ ఆర్టికల్స్ కింద ఏ యాన్ అంటాం కదా, ఇవి వచ్చేసరికి నాన్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్. ఇండెఫినేటివ్ ఆర్టికల్స్ మీన్డ్ బై మీనింగ్ వచ్చేసరికి దే ఆల్వేస్ అక్యూ బిఫోర్ సింగులర్ అండ్ కౌంటబుల్ నౌన్స్. దే ఆల్వేస్ అక్యూ బిఫోర్ సింగులర్ అండ్ కౌంటబుల్ నౌన్స్. ఈ కౌంటబుల్ నౌన్స్ కొన్ని వచ్చేసరికి హియర్ ఇట్ ఈస్ ఎగ్జాంపుల్స్ చూడడం. ఏ బుక్, ఏ బాయ్, ఏ హౌస్, ఏ యూనివర్సిటీ, ఏ యూనియన్ లీడర్. ఇక్కడ వచ్చేసరికి సింగులర్ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి ఒక్కటే ఉండాలి. ఏ బుక్, ఏ బాయ్, ఏ హౌస్, ఏ యూనివర్సిటీ. యు అనేది ఇక్కడ ఓవెల్ లెటర్ వచ్చింది కాబట్టి ఇక్కడ యాన్ రావాలి కదా అని అంటారు. కాదు, ఇక్కడ మనకు కావాల్సింది ఏ లెటర్ అనేది కాదు, వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ ముఖ్యం మనకి. యు అనేది యు అని పలుకుతుంది కాబట్టి ఇది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ యూనియన్. అలాగే యూనియన్ లీడర్, ఇక్కడ కూడా యు అనే పలుకుతుంది, యూనియన్ లీడర్ అని అంటాము. నెక్స్ట్ యాన్ ఎగ్, యాన్ ఓల్డ్ మ్యాన్ అండ్ అవర్. ఇవన్నీ కూడా వొవెల్ సౌండ్స్తో పలుకుతుంది. ఇక్కడ వచ్చేసరికి యాన్ ఎమ్మెల్యే అన్నాం. ఎం అనేది కాన్సోనెంట్ లెటర్ కదా, మరి యాన్ ఎలా వచ్చిందని అంటాం కదా. ఆ అని వొవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి యాన్ ఎమ్మెల్యే అంటాము. లుక్ ఎట్ దిస్. అన్కౌంటబుల్ నౌన్స్ కింద ఈ యొక్క ఆర్టికల్స్ అనేది యూజ్ చేయము, మనము ప్రిఫర్ చేయము. ఎందుకంటే మిల్క్ వచ్చేసరికి అన్కౌంటబుల్. మిల్క్ని మనం కౌంట్ చేస్తామా? చేయం కదా. షుగర్ అలాగని. అలా లవ్ని కూడా కౌంటింగ్ అనేది ఏమైనా ఉంటుందా? ఉండదు. బ్యూటీ, అడ్వైస్, సలహా, వాటర్, ఇవన్నీ అన్కౌంటబుల్ నౌన్స్. ఇటు ముందు ఆర్టికల్స్ ఏమి మనము యూజ్ చేయము. అలాగనే ప్లూరల్ నౌన్స్ కింద కూడా ఆర్టికల్స్ అనే వాటి ముందు ప్లూరల్ నౌన్స్ ముందు కూడా మనము ఆర్టికల్స్ని యూజ్ చేయము. అవర్ అనే దగ్గర యూజ్ చేసాం కదా, అక్కడ సింగులర్ ఉంది కాబట్టి యూజ్ చేయవచ్చు. ఇక్కడ ప్లూరల్ నౌన్స్కి యూజ్ చేయకూడదు. అలాగే టాయ్స్, పెన్స్, బ్యాగ్స్ ఎక్సెట్రా. ఇలా ప్లూరల్ నౌన్స్కి ఆర్టికల్స్ యూజ్ చేయరు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి డిఫినేటివ్ ఆర్టికల్ ద యూజ్డ్ ఫర్ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్. ఈ ద అనేది స్పెసిఫిక్ ఆబ్జెక్ట్. వీటికి ఫర్ ఎగ్జాంపుల్కి ఇవి బిఫోర్ ద థింగ్స్ యూనిక్ ఇన్ దే కైండ్. యూనిక్గా ఉన్నటువంటి వాటి ముందు ఈ ద అని పలుకుతాము. ఫర్ ఎగ్జాంపుల్ యూనిక్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ద సన్, ద మూన్, ద ఎర్త్, ద స్కై, ఇవన్నీ కూడా యూనిక్ ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ ద హిమాలయాస్, ఇవన్నీ కూడా వచ్చేసరికి
ఇవి కూడా వాటి కిందే వస్తాయి. ద బైబిల్, ద ఖురాన్, ద గీతా, హోలీ బుక్స్, ఇంకా ఎపిక్స్కి కూడా ద యూజ్ చేస్తాం. ఇంకా న్యూస్ పేపర్స్ ఫర్ ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయి? ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ద హిందూ, ద ఈనాడు, ద సాక్షి అని యూజ్ చేస్తాం. ఇంకా ఇవే కాకుండా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి హ్యూమన్ బాడీ పార్ట్స్కి కూడా ద హార్ట్ అలా యూజ్ చేస్తాము. డైరెక్షన్స్ కింద ద ఈస్ట్, ద వెస్ట్, నార్త్ అలా. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆల్సో దాన్ని యూజ్ చేస్తున్నది జరుగుతూ ఉంటుంది. ఓకే వ్యూవర్స్, ఈరోజు ఆర్టికల్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది చేయటం జరిగింది. ఓకే, నెక్స్ట్ వేరే గ్రామర్ పార్ట్తో ఎక్స్ప్లెనేషన్ చేయటం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.